ఫ్రెండ్స్ పార్ట్ 3 లో మాటమిల్ లో నైట్ స్టే చేశాక ఎర్లీ మార్నింగ్ 3 కి అయితే ఫ్రెష్ అప్ అయ్యి గుడిసె ఎక్స్ప్లోర్ చేయడానికి జర్నీ స్టార్ట్ చేశాం. మాకైతే ఆన్ టైం కి వెహికల్స్ ని రెడీ చేశారు. కానీ గుడిసె కోసం అందరూ చెప్తుంది ఏంటంటే ఓన్ వెహికల్స్ ని అలౌ చేయరు, ఇక్కడ అంతా కమర్షియల్ అని చెప్తున్నారు. కమర్షియల్ అంటున్నారు. రోడ్స్ చూస్తే ఎలా ఉన్నాయి తెలుసా, అసలు మన ఓన్ వెహికల్స్ లోనే రాలేము. వీళ్ళు కమర్షియల్ అని చెప్పడానికి రీజన్ ఏంటో మీరే చూడండి. మారేడుమిల్లి నుంచి గుడిసెకి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్, 15 కిలోమీటర్స్ మాత్రం ఎంటైర్ ఘాట్ మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది. మనం ఓన్ వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు చిన్న గుంతల్లో పడితేనే కార్ డ్యామేజ్ అయితేనే బిలవిల్లాడిపోతాం. అలాంటిది మొత్తం ఆఫ్ రోడ్స్ తో ఉన్న కర్వీ రోడ్స్ ఏమాత్రం మనం వెహికల్స్ అలౌ చేస్తే యాక్సిడెంటల్ గా మనకి ఏమైనా అయితే గ్యారంటీ ఏంటి? మనం ట్రావెల్ చేయడానికి అరౌండ్ 20 to 30K పెట్టి ట్రావెలింగ్ కి వెళ్తాం. అలాంటిది ఈచ్ పర్సన్ కి 1000 ఇచ్చి వాళ్ళ వెహికల్స్ లో సేఫ్ గా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని మీరే చెప్పండి. యాక్చువల్లీ వెహికల్ ప్రైసెస్ విషయానికి వస్తే సీజన్ టైంలో అయితే ఫుల్ డిమాండ్ ఉంటుంది, బట్ పర్సన్ కి అయితే 1000 చార్జ్ చేస్తున్నారు. డిపెండ్స్ ఆన్ పర్సన్స్. ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకైతే వర్త్ అని చెప్తా. కానీ హిల్ టాప్ కి వెళ్ళక ఉంటుంది ఫ్రెండ్స్. పుష్ప మూవీ షూట్ చేయడానికి ఎందుకు ఇంత దూరం వచ్చారని అనిపిస్తుంది. ఈ గుడిసెకి అందుకే గ్రాస్ ల్యాండ్ అనే నేమ్ వచ్చింది. ఈస్టర్న్ ఘాట్స్ లో హయ్యర్ ఆల్టిట్యూడ్ లో ఉంటుంది. నేనైతే వీడియో తీసినప్పుడు ఒక హాలీవుడ్ రేంజ్ లో అయితే ఫీల్ అయితే వచ్చింది. అందుకేనేమో పుష్ప మూవీ కూడా ఇక్కడే తీశారు. మేము వెళ్ళినప్పుడు క్లౌడ్స్ అయితే కనపడలేదు, కానీ సన్ రైజ్ అయితే వచ్చింది. నేనైతే ఎప్పుడు సోలోగా ట్రావెల్ చేస్తా, అలాంటిది మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ని చూసి చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు. కానీ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే ముందే చెప్తున్నా. హిల్ టాప్ లో షాప్స్ అండ్ వాటర్ కూడా ఉండదు, ఈవెన్ వాష్రూమ్స్ కూడా ఉండవు. మీరు ఫ్యామిలీస్ తో వెళ్ళినప్పుడు ముందుగానే వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి. ఇంకా ఈ గుడిసె కోసం చెప్పాలంటే చాలా ఉంది. వీడియో లాగ్ చేయకూడదని నెక్స్ట్ పార్ట్ లో చెప్తా. మారేడుమిల్లి ఫారెస్ట్ రూట్ లో పుష్ప మూవీ సీన్స్ అండ్ ఫారెస్ట్ రూట్ ఎలా ఉండబోతుందని చెప్తా. వీళ్ళ ప్యాకేజ్ లో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తారు. ఇప్పటిదాకా స్టే ట్యూన్ మై ఛానల్. నేను నా గమ్యం. థ్యాంక్ యూ ఆల్.